సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్లు. పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. తర్వాత సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించారు నేతలు. హై లెవెల్ కమిటీ మీటింగ్ ఉండడంతో ముగ్గురిని మాత్రమే లోపలికి పంపించారు పోలీసులు. మైలారం కార్మిక వాడలో చిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 39 మంది దుర్మరణం పాలవటం, ఇంకొక 35 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళలో కూడా 10 మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగానే ఉందంటున్నారు. అలాగే అప్పుడు ఫస్ట్ డే ఒక 60 మంది మిస్ అయ్యారంటున్నారు. అందులో కొంతమంది అడ్రస్ ఇప్పుడు కూడా తెరవట్లేదు. ఇది ఈ ఆధునిక యుగంలో, ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ యుగంలో ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది. అప్పుడు భోపాల్ లాంటి చోట జరిగింది. భోపాల్లో అది విష పదార్థం, విష గ్యాస్ లీక్ అవటం వలన జరిగింది. కానీ ఇలా డ్రైయరో లేకపోతే రియాక్టరో ఏదో చెప్తున్నారు, అది కరెక్ట్గా తెలియదు అంటున్నారు. అది బ్లాస్ట్ అయ్యి జరగటం అనేది మాత్రం ఐ థింక్ ఇట్ మైట్ బి ఫస్ట్ ఎవర్ ఇట్స్ కైండ్ ఎంటైర్ భారతదేశంలో. ఇది ఎలా జరిగింది ఏమిటి, మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది. దురదృష్టవశాత్తు ఏంటంటే మేము ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం ఢిల్లీలో ఉన్నాం. రాత్రే వచ్చాం. వచ్చిన వెంటనే ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి అందులో పేదవాళ్ళు, ప్రమాదానికి గురైన వాళ్ళు పేదవాళ్ళు, బీహారు, ఒరిస్సా, ఇటువంటి ఛత్తీస్గఢ్, అనేక యూపీ ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో దీని మీద ఆధారంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళు. అందువల్ల ఇది మా కర్తవ్యంగా భావించి మేము రావడం జరిగింది.